పల్నాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. పెదకూరపాడు కేంద్రంగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అభివృద్ధి విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ఆరోపణలు, కౌంటర్ అటాక్స్ తో అక్కడి రాజకీయ సమరం ముదురుతోంది. అది విమర్శల స్థాయిని దాటి ఆధిపత్య పోరుగా టర్న్ అయింది. ఇప్పుడు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు పీక్స్ కు చేరింది. అభివృద్ధి తాను చేశానంటే తానే చేశానంటూ ఇద్దరి మధ్య క్రెడిట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అమరావతి బెల్లంకొండ రోడ్డు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజల వద్దకు ప్రవీణ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ తన హయాంలో జరిగిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి బెల్లంకొండ రోడ్డు ప్రస్తావన తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన పనులు తానే కంప్లీట్ చేశానని, మాజీ ఎమ్మెల్యే నంబూరికి అభివృద్ధి విషయంలో మాట్లాడే అర్హతే లేదన్నారు భాష్యం ప్రవీణ్. వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు, బెల్లంకొండ రోడ్డు, అమరావతికి బెల్లంకొండ రోడ్డు మేము శాంక్షన్ చేయించామని. కానీ ఒక్క రూపాయి నిధులు తీసుకునే పరిస్థితి. ఈ రోజు వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డుకి 40 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. తన హయాంలో జరిగిన పనులను భాష్యం ప్రవీణ్ తన పనులుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు నంబూరి. అమరావతి బెల్లంకొండ రోడ్డు పనులు ఎప్పుడు జరిగాయో, ఎంత అమౌంట్ శాంక్షన్ అయిందో విత్ వీడియో ప్రూఫ్స్ తో సహా వివరించే ప్రయత్నం చేశారు నంబూరి. మరి ఇతనికి అవగాహన ఉందో లేదో, ఎవరు అతూరు అతనంట, ఒక అతనంట ఈ రోడ్డు తీసుకొచ్చి నాకు ఇచ్చాడంట. ఒక శాసనసభ్యుడు అయ్యి ఉండి ఆ మాట చెబుతున్నాడు, మరి అమాయకుడా, అవగాహన లేనివాడా అని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. నేను అమౌంట్ రిలీజ్ చేపిస్తే నువ్వేం చేసావు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక లెటర్ ఇచ్చి అమౌంట్ ఆపేసావు. అక్కడ సంవత్సరంన్నర అమౌంట్ ఆపేసావు. అక్కడ కావాల్సింది ఆపిచ్చి జనం అందరూ తిడతంటే, ఇలాంటి వాడు వచ్చాడు మనకి ఎమ్మెల్యే అని చెప్పి జనం అంతా తిడతంటే ఆ తిట్లు బరాయించలేక నువ్వు వాళ్ళని పిలిపించి వేయండి అని చెప్పి ఆ అమౌంట్ రిలీజ్ చేయించావు. ఇది జరిగింది. ఇలా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొత్తది కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు పల్నాడు రాజకీయాన్ని వేడెక్కించాయి. ప్రత్యేకంగా అమరావతి రాజధాని అంశం వచ్చినప్పుడల్లా పల్నాడు ప్రాంతంలో రాజకీయ చర్చలు వేడెక్కడం కామన్ అయిపోయింది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే తన కాలంలో చేసిన పనుల మీద ఆధారపడి రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే తమ హయాంలో జరుగుతున్న పనులను ముందుకు తెచ్చి తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇది సాధారణ విమర్శల స్థాయి దాటి ఆధిపత్య పోరాటంగా మారింది.